హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. నేను మీ హరీష్. మనతో పాటు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి అనే పదవిపై వస్తున్నటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి విషయాలపై చర్చిద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్, పవన్ కళ్యాణ్ గారు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి అనగానే కొంతమందికి ఆనందం వేస్తుంది, మరికొంతమందికి భయం వేస్తుంది. అసలు ఏం జరుగుతుందంటారు సార్? నిజంగానే పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఆనందమా, భయమా? ఎవరికి భయం, ఎవరికి ఆనందం? సార్, ఇక్కడున్న పరిస్థితుల్లో మీరు చెప్పినట్టుగా 26 నుంచి 30 సీఎం గారు సింగపూర్ వెళ్తున్నారు అధికారులతో, చంద్రబాబు నాయుడు గారు. ఆ సిచ్యువేషన్స్లో ఒక నమ్మకమైన వ్యక్తి పరిపాలన చూసుకోవాలి. ఎవరు చూసుకోవాలంటే ఇక డిప్యూటీ సీఎం. ఆయనకంటే అర్హత ఉన్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? చెప్పండి హరీష్ గారు. డెఫినెట్గా సార్, ఆయనకుంటే అర్హత ఎవరన్నా ఉందా? అసలు ఎవరు కాదలేదు. ఆయన నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు. ఆయన పదవి కాంక్ష ఆయనకి లేదు. అవును సార్. కానీ ప్రజల కోసమే నిరంతరం పరితపించే ఒక సేనాని ఆయన. కాబట్టి ఈరోజు దేశం మొత్తం పవన్ వైపు చూస్తుంది. ఎక్కడ ఎమ్మెల్యే కానీ ఆ వ్యక్తిత్వమే అతన్ని ఈరోజు ఆ స్థాయికి తీసుకెళ్ళింది. సరే, కొంతమందికి అసూయగా ఉంది 4 రోజులు సీఎం. కొంతమంది విశ్లేషణలు నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కరరావు లాగా ఆ రోజు ఎన్టీ రామారావు ఎన్నుపోటు పొడిచినట్టు రేపు పుడుస్తాడా అని ఒకడు రకరకాల స్పెక్యులేషన్స్ చేసుకుంటున్నారు. సార్, ఇక్కడ వీళ్ళిద్దరూ చాలా అన్నదమ్ముల్లాగా ఇలా అనుబంధం ఉంది. తండ్రి కొడుకులాగా ఉంది అనుబంధం. ఎక్కడ ఇచ్చిపుచ్చుకున్న దాన్ని తప్పితే పదవి ఆశ, నాకు ఎమ్మటే అవకాశం వస్తే ఆ సీట్లో కూర్చున్నాను పవన్ కళ్యాణ్ గారికి లేదు. నెక్స్ట్ లెవెల్లో ఆయన ఉన్నాడు. మీరేమంటారు? ఆయనకి ఈరోజు సీఎం పదవి అంటే నెక్స్ట్ లెవెల్ ఆయన పేరు అవునంటారా కాదండి? డెఫినెట్గా అనిపిస్తుంది. మరి దేశ రాజకీయాల్లో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు పీస్ కాదు ఆయన. నెక్స్ట్ లెవెల్. తమిళనాడులో ఎందుకు మురుగన్ సమావేశానికి ముఖ్య అతిథిగా పిలిచారు? కర్ణాటకలో సీఎంఏ సిద్ధరామయ్యతో సహా అక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే లేచి నుంచొని ఆయనకి ఆ స్వాగతం పలికారు. పార్టీలు వేరైనా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవిస్తున్నారు. హిందూ సనాతన సాంప్రదాయం కోసం 100 కోట్ల మందికి ప్రతినిధిగా ఎవరు కనపడుతున్నాడు ఈ రోజు దేశంలో? పవన్ తప్పితే ఎవరైనా కనపడుతున్నాడు? మహారాష్ట్రలో వెళ్ళి మరాఠీ మాట్లాడాలంటే ఎవరు మాట్లాడుతున్నారు? తర్వాత పివి నరసింహారావు తర్వాత బహుభాషలు ఎవరు మాట్లాడగలరంటే ఒకే ఒక వ్యక్తి, వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. కాబట్టి ఆయన ఈరోజు అంతగా మించి ఉన్నాడు. ఆయన ఈరోజు 4 రోజులు సీఎం అయ్యేసరికి ఒక్కసారి భయంతో అసలు ఏం జరగబోతుంది అనేది ఒక భయాందోళనలో కొంతమంది ప్రతిపక్ష హోదాలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. హోదా కూడా లేకపోయినా సరే హోదా అనాలి, వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి. కొంతమంది వీళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా ఆయన ఏం చేయబోతున్నాడు అనేది అందరికీ ఉత్సుకత ఉంది. కాబట్టి ఇది ఆయన చిన్నది. ఈరోజు సీఎం అనేది ఆయన ఆ లెవెల్లో ఉన్నాడు. ఇక్కడ నెక్స్ట్ మోదీ గారి తర్వాత ఎవరు అంటే ఆ నలుగురు అన్నట్టుగా అమిత్ షా కనపడతాడు, ఒక యోగి కనపడతాడు, ఒక గడ్కరీ కనపడతాడు, ఒక అస్సాం సీఎం కనపడతాడు. ఇప్పుడు ఎవరున్నారు వీళ్ళతో? పవన్ కళ్యాణ్ గారు చేరాడు. భవిష్యత్తు భారత భావి ప్రధానమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నాడు ఇక్కడ. అవునా కాదా? డెఫినెట్లీ. వీళ్ళందరూ పదవిలో ఉన్నారు. నేను చెప్పిన వాళ్ళంతా. అమిత్ షా సెంట్రల్ హోమ్ మినిస్టర్, గడ్కరీ సెంట్రల్ మినిస్టర్, తర్వాత యోగి ఆదిత్యనాథ్ యూపీకి ముఖ్యమంత్రి, అస్సాం హిమంత బిశ్వ శర్మ ఆయన ముఖ్యమంత్రి, ఈయన డిప్యూటీ సీఎం కూడా ఇష్టంగానే తీసుకున్నాడు, ఉండాలి అని అందరితో పాటు తీసుకున్నాడు. తప్పితే ఆయన పదవి ఆకాంక్ష లేదు. ఆకాంక్ష ఉన్నోడైతే 2014లోనే గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ గారు ఉన్నప్పుడు దేశానికి మీరు ప్రధానమంత్రి కావాలన్నాడు సార్. ఆ రోజులోనే అంత దూరదృష్టి పవన్కు ఉంది. ఇతర పార్టీల అధినేతల్లాగా అవినీతి కేసులు లేవు, డబ్బు సంపాదించాలన్న యావా లేదు, పదవి వ్యామోహం లేదు. తన బిడ్డల డిపాజిట్లని కోట్ల రూపాయలు తీసి 34 కోట్లు కౌలు రైతులకు ఇచ్చినాడు అండి. ఇప్పటికి ఈ 2024-25 మధ్య 20 కోట్లు ఇచ్చాడు సార్. ఇటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఇంతకంటే చిత్తశుద్ధున్న నాయకులు ఎవరు ఉన్నారా? కాబట్టి దేశ రాజకీయాల్లో భవిష్యత్తు భారత ప్రధానమంత్రి రేంజ్లో పవన్ మాట వినపడుతుంది. కాబట్టి వీళ్ళు పాపం ఇప్పుడే ఇంత బాధలో ఉంటే రేపు ప్రధానమంత్రి రేసులో పేరు పడితే గుండెలు పగిలిపోతాయి. ఏమంటారు మీరు? అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి కొంతమంది, లేదంటే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి, వీళ్ళకి ఎవరు బాగా పవన్ కళ్యాణ్ గారు ఈ 4 రోజులు సీఎం అనేప్పటికీ భయం వేస్తుంది అంటే, పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా కొంచెం ఆ దాంట్లో ఇప్పుడు డిప్యూటీ సీఎం కానీ ఇంత చేస్తుంటే ఆ ఇన్ఛార్జ్ సీఎంగా ఇంకా బెటర్గా చూస్తే ఇంకా మన బ్రతుకులు రాజకీయంగా కంప్లీట్ సార్. ఆ 4 రోజులు మనం అల్లు అర్జున్ సినిమా ఏదో ఒకటి ఉందనుకుంటా, ఒకే అర్జున్ సినిమా ఒక్కరోజు డెఫినెట్ గా 4 రోజుల్లో మాత్రం 4 చెరువులు నీరు తాగిస్తారు సార్. డెఫినెట్ గా వైసీపీ నాయకులకి ఎవరైతే రఫా కోస్తా ఉంటారు కదా, గొంతుకులు కోస్తూ రక్తం కరెంటు పోయి తీసేలోపు ఏదో చేయాలని చెప్పి కొంతమంది
నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా, వీళ్ళకి మాత్రం పర్ఫెక్ట్ గా గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ మాత్రం ఆ 4 రోజులు జరుగుతుంది. ఉంటుందా సార్? డెఫినెట్ గా ఉండిద్దని అందరూ అనుకుంటారు. పారిపోతారు ఇప్పుడు ఆయన స్వపక్షం విపక్షం లాగా అధికార పార్టీలో కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన మీరు చేయకపోతే చేతకపోతే నాకు చెప్పండి హోమ్ మినిస్టర్ని ప్రశ్నించిన వ్యక్తి. కాకినాడ పోర్టులో ఏం జరుగుతుందో సీజ్ ద షిప్ అన్న వ్యక్తి. ప్రజల సంక్షేమమే ఆయన పరమావధి. ప్రజలకు ఇబ్బంది పెట్టి రఫ కోసుకుంటాం, గొంతుకులు కోస్తాం, కుతుకులు కోస్తుంటే ఆయన ఏమీ అమాయకుడు కాదు. ఆయన ఆల్రెడీ సినిమాలో ట్రీట్మెంట్ చూపించాం, గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్లో ట్రీట్మెంట్ ఉంటుంది కదా. అవును సార్, నిజ జీవితంలో కూడా చూస్తారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు చెప్పిన మాట చేస్తాడు సార్. ఆయన అనవసర కమిట్మెంట్లు చేయడు, ప్రజల తోలికి వస్తే మాత్రం ఎవడైనా కానీ వదిలిపెట్టడు. కాబట్టి 4 రోజులు ఆంధ్రప్రదేశ్కి, ఆ 4 రోజులు 4 చెరువులు నీళ్లు తాగిస్తే మాత్రం వాస్తవే. భయంతో వాళ్ళ రాష్ట్ర సరిహద్దు దాటిపోవటమా లేకపోతే ఏందనేది వాళ్ళు ఆలోచించుకోవాలా. కాబట్టి ఈ యొక్క రాబోయే 26 నుంచి 30 అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది అనేది సర్వత్రా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. చాలా మందికి నిద్ర లేకుండా గడుపుతున్నారు సార్ 4 రోజులు ఎప్పుడు వస్తారు చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.